ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపిస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ బలమేంటి? పాకిస్తాన్ సైన్యం బలమెంత? ఆఫ్ఘనిస్తాన్ సైన్యం బలమెంత? ఆయుధాల బలం ఇరు దేశాలకు ఉన్నటువంటి బలం ఏ రకంగా ఉంది? ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఇంత డామినేట్ చేస్తుంది పాకిస్తాన్? పూర్తి వివరాలు తెలుసుకుందాం సైనిక బలగాలకు సంబంధించి. అంతకంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉందా చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HSCC నోవోటెల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి అవకాశం కూడా పొందవచ్చు. ఇప్పుడే ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు సంబంధించి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం కనుక జరిగితే ఏ దేశ సైనిక బలం ఎలా ఉందో అనే విషయాలను కూడా మనం ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే 10% మాత్రమే వినియోగించాం ఆ బలాన్ని, ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగిస్తే వేరేలా ఉంటుందని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది తాలిబాన్లు. సో అసలు బలాబలాలు ఏంటి? అంత బలం ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కడిది? పూర్తి వివరాలు సంఖ్యాపరంగా చూద్దాం. మొదటగా సైనికుల విషయానికి వస్తే పాకిస్తాన్ సైన్యంలో ప్రస్తుతం 6,50,000 మందికి పైగా సైనికులు యాక్టివ్గా ఉన్నారు. దీనిలో అదనంగా పెద్ద సంఖ్యలో పారామిలిటరీ బలగాలు కానీ ఇతరత్ర కూడా ఇంకా ఉన్న ఎక్స్ట్రా. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి దళాల సంఖ్య పైన చూస్తే ఎగ్జాక్ట్గా సంఖ్య అయితే స్పష్టత లేదు, కానీ ఇంచుమించుగా ఒక 2 లక్షల సైన్యం మాత్రమే ఆఫ్ఘనిస్తాన్కి, ఆ దేశానికి సైన్యం యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. మిగతా పోలీసులు, అక్కడ సివిల్ పోలీసులు, ఇతరత్ర కాపలదారులు కలుపుకొని కూడా 3 లక్షలకు మించి అయితే ఆఫ్ఘనిస్తాన్లో సైన్యం ఉండేటువంటి అవకాశం లేదు ప్రస్తుతానికి. అధికారిక లెక్కలు కానీ అంతకు మించి లేదు. సో పాకిస్తాన్ సైన్యంలో సగానికంటే తక్కువగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ సైనిక బలం. ఇక యుద్ధ బలాలు పాకిస్తాన్ కంటే చాలా తక్కువగా ఉండవచ్చు అంటూ కూడా బలగాలు కూడా చెప్తున్నారు. ఇక యుద్ధ విమానాల విషయానికి వస్తే పాకిస్తాన్లో వైమానిక దళం సుమారుగా 1400 యుద్ధ విమానాలను కలిగి ఉంది, రకరకాల విమానాలు. ఇందులో ఆధునిక F-16 మరియు JF-17 థండర్ వంటి ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ సంఖ్యలో, సుమారు 40 కంటే తక్కువ యుద్ధ విమానాలు అక్కడ ఉండవచ్చు అంటూ కూడా ఒక అంచనా. వీటిలో ఎక్కువగా శిక్షణ మరియు రవాణా విమానాలే ఉన్నాయి. అలాగే A-29 సూపర్ టుకానో వంటి తేలికపాటి యుద్ధ విమానాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నాయి. సో వైమానిక దళంలో కూడా చాలా 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 తక్కువ సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది పాకిస్తాన్ కంటే. ఇక యుద్ధ ట్యాంకుల విషయం చూస్తే పాకిస్తాన్ వద్ద 1800కి పైగా కంబాట్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో చైనా సహకారంతో అభివృద్ధి చేసినటువంటి అల్ ఖలీద్ మరియు ఆధునిక T-80UD ట్యాంకులు కూడా ఉండడం జరిగింది. సో ఈ యొక్క ట్యాంకులు ఆఫ్ఘనిస్తాన్ ట్యాంకుల కంటే కూడా చాలా పెద్దవి, బలమైనటువంటివి. దీంట్లో దృఢమైనటువంటి అవి కూడా ఉన్నాయి. పూర్తిగా ఈ యొక్క ట్యాంకులను T-80UD ట్యాంకులు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో స్వాధీనం చేసుకున్నటువంటి ట్యాంకుల సంఖ్య 50 కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయితే వాటి నిర్వహణ, ఆపరేటింగ్ సామర్థ్యం పాకిస్తాన్తో పోలిస్తే చాలా బలహీనంగా ఉంటాయి. సో దీంట్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కువ బలహీనతగా ఉంది. ఫిరంగి వ్యవస్థ విషయానికి వస్తే శత్రు స్థావరాలపైన దూరం నుంచి దాడి చేసే ఫిరంగి వ్యవస్థలో పాకిస్తాన్ ముందంజలో ఉంది. పాక్ వద్ద 3000కు పైగా టోడ్ ఆర్టిలరీ, 660కి పైగా సెల్ఫ్ ప్రొపైల్డ్ ఆర్టిలరీ గన్లు మరియు 600కి పైగా మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ బలగాలు సుమారు 200 ఆర్టిలరీ యూనిట్లు కలిగి ఉండవచ్చు. వీటిలో ఎక్కువ భాగం మోటార్స్ వంటివి భారీ ఫిరంగి దళాలు సమర్థవంతంగా వినియోగించేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. సో పాకిస్తాన్ వద్ద గోరీ, షాహీన్ వంటి బాలిస్టిక్ క్షిపణులు మరియు అణ్వాయుధాలను కూడా మోసుకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉండేటువంటి క్షిపణులు ఉన్నాయి. ఈ శక్తి సామర్థ్యమే పాకిస్తాన్కి యుద్ధంలో వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఎలాంటి బాలిస్టిక్ క్షిపణులు లేవు, అణ్వాయుధాలు లాంటి పెద్ద పెద్దవి కూడా లేవు. సో పాకిస్తాన్ ఇంత ఆయుధ సంపత్తి ఉంది. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సైన్యంలో కానీ, ఆయుధ సంపత్తిలో కానీ, పూర్తి అన్ని రకాల దాంట్లో కూడా శక్తిలో సగం కంటే తక్కువనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ బలం. కానీ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ ఇప్పుడు చుచ్చిపోయిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు, ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఒకే ఒక అతిపెద్ద ఆదాయం ఉంది, పాకిస్తాన్ కంటే మించింది. అదే తాలిబాన్ల గుండె బలం. వారి దగ్గర యుద్ధ తంత్రాలు తెలుసు, యుద్ధాన్ని ఎలా గెలవాలో తెలుసు, గెరిల్లా యుద్ధాలు, గెరిల్లా వ్యూహాలు, ఏ రకంగానైనా శత్రువులను మట్టు పెట్టగలే సామర్థ్యం కలిగినటువంటి
వ్యక్తులు అక్కడ ఉన్నారు తాలిబాన్లు. అందుకే ఆ భయమే పాకిస్తాన్ని ఇప్పుడు ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత ఆయుధాలు ఉన్నా, ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నా కూడా ఎందుకు వెనకడుగు వేస్తుంది, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్కి భయపడుతుందంటే కారణం ఇదే. తాలిబాన్ల సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో గతంలో తాలిబాన్లు అధికారం చేపట్టడానికి ముందు ఎన్నేళ్ల పాటు పోరాటం చేశారు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, అధికారంలోకి రావడానికి. ఆ టైంలో వారు చేసినటువంటి గెరిల్లా యుద్ధాలు కానీ, దాడులు కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అమెరికా సైన్యం కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది, వారిపైన చేసిన పోరాటం కానీ, అంతకుముందున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పైన చేసిన పోరాటాలు కానీ, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేసింది తాలిబాన్లకు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టడానికి. సో వారికి పూర్తిగా తెలుసు తాలిబాన్ల శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసు, వారు ఏం చేస్తారో తెలుసు, ఏం చేయగలరో తెలుసు. అవసరమైతే ప్రాణాలకు తెగించైన శత్రువులను తుది ముట్టించగల వ్యూహాలు వాళ్ళ దగ్గర ఉన్నాయనేటువంటి విషయం తెలుసు పాకిస్తాన్ వాళ్ళకి. అందుకే ఇంత భయం, ఇంత ఆందోళన, ఇంత టెన్షన్ పాకిస్తాన్ వాళ్ళకి. ఇంత ఆయుధాలు ఉన్నా, ఇంత శక్తి ఉన్నా, ఇంత సంపత్తి ఉన్నా, ఆయుధ సంపత్తి ఉన్నా ఎందుకు వెనకడుగు వేస్తుంది పాకిస్తాన్ అంటే కేవలం తాలిబాన్లకు ఉన్నటువంటి గుండె ధైర్యం, వారు చేసేటువంటి గెరిల్లా యుద్ధాలు, చేయగలిగేటువంటి అనుసరించేటువంటి వ్యూహాలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు గుబులు పుట్టిస్తున్నాయి. అందుకే కేవలం మేము 10% మాత్రమే మా యొక్క శక్తిని ఉపయోగించాం, 100% ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ తాలిబాన్లు నేరుగా హెచ్చరిక జారీ చేశారంటే పాకిస్తాన్కి అర్థం చేసుకోవచ్చు వారికి ఉన్నటువంటి ధైర్యం, వారికి ఉన్నటువంటి బలం, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం కేవలం వారి యొక్క గుండె ధైర్యం మాత్రమే. అందుకే పాకిస్తాన్ వెనకడుగు వేస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతము ఎలాంటి సైనిక శక్తి సామర్థ్యాలు ఉన్నాయో రెండు దేశాల మధ్య చూసాం. ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒకటి సంకల్పం, గుండె ధైర్యం, గెరిల్లా యుద్ధ తంత్రాలు, ఇలాంటి వ్యూహాలను నమ్ముకొని పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తీవ్ర భయాందోళనకు నెట్టేసింది, సెల్ఫ్ డిఫెన్స్లోకి నెట్టేసింది. దీంతోనే ఆఫ్ఘనిస్తాన్ తన యొక్క పంథాన్ని నెగ్గించుకుంటే, అంటే తన దేశానికి ఎవరైనా వచ్చి హాని తలపెడితే ఏ రకంగా మేము ముందుకు వెళ్తామనేది ప్రపంచానికి చూపిస్తోంది.